ఇగో త్రివర్ణ సమరం పాప ఇలా రేవంత్ రెడ్డి లేడు కాబట్టి ఆయన ఫోటో వేయడం జరిగింది. ఇక్కడ ఇదేమో ఢిల్లీకి సంబంధించినటువంటి న్యూస్ చూస్తాను. గణతంత్ర సాక్షిగా రణరంగం అట. ఏమి లేదండి, వాస్తవంగా వాళ్లకు ఏది అధికారులు చాలా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి. దానిలో ఆవేదన ప్రశ్నించడం అనేది కామన్గా ఉంటుంది మన తెలంగాణ సమాజంలోనే. వాళ్ళు ఆ గ్రామ సభల్లో తమ ఆవేదన వెలిపించుకుంటా ఉన్నారు. తప్పేమీ లేదు, తమకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. అర్హులైతే ఖచ్చితంగా న్యాయం చేస్తారు అనేటువంటి కోణంలో ప్రభుత్వం ఒక అర్హులైతే ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఆ దిశగా నాయకులు ఉన్నారా, అధికారులు ఉన్నారా అని మనం చూడాలి. కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం ప్రభుత్వం పైన బురదలేట ఒక కార్యక్రమం ఈ యొక్క గుమాస్తా చేస్తోంది. ఈ గుమాస్తా తప్ప దీనికి ఈ పనికిమాల పత్రికని ఎవ్వడు కూడా చూడడు. అన్నీ ఇవే బుచ్చలు తప్ప ఏముండవు. ఇక తడి బట్టలతో రా, నేను వస్తా, ఇట్లాంటి సవాళ్ళు నేను 100 విసిరినా హరీష్ రావు. మరి ఏమైంది దానికి? ఏ పెద్ద మొగంలా మాట్లాడుతా ఉన్నావు, సిగ్గు శరం లేకుండా. నీదో బతుకు, నీదో కథ. పాలమూరు నిర్లక్ష్యం చేసిన ఎవరో కురుమూర్తి ముందు తెలుసుకుందాం. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు అట. బాబా ఒక్కటే ఒక విషయం హరీష్ రావు, ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 17 మోటార్లు ఉంటాయి. ఒక్క మోటార్ రిలీజ్ చేసేసి మొత్తం పాలమూరు అంతా సస్యామలమైంది అన్నారు కదా, దానిపైన చర్చ చేద్దాం. వస్తావా? సిగ్గుండాలి కొంచెమైనా మాట్లాడడానికి. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారా? మహబూబ్నగర్ని ఎండబెట్టినటువంటి దొంగలు మీరు కదా, మహబూబ్నగర్ పైన సౌతి ప్రేమ చూపించింది మీరు కదా. ఏం మాట్లాడుతున్నావే నాకు అర్థం కాదు. బుద్ధుడిని మాట్లాడుతున్నావా? మీ కేసీఆర్ ఆ 17 పంపులలో ఒక పంపును విడుదల చేసి మొత్తం పాలమూరు రంగారెడ్డితో మొత్తం సస్యామలు అయిపోయింది అన్నాడు కదా. ఏమైందే నాకు అర్థం కాదు. బుద్ధుండద్దా కొంచెం మాట్లాడడానికి? తడి బట్టలతో రా, నేను వస్తాడా? ఏంది నీ సవాళ్ళు ఏంది? నువ్వు కథ ఏంది? ఎన్ని సవాళ్ళు నువ్వు స్వీకరించినవే నాకు అర్థం కాదు. ఇంత బుద్ధి ఉండాలి కొంచెమైనా. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నావు.